భారత్లో చైనా వైరస్ తొలి కేసు నమోదు. బెంగళూరులో 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీ వైరస్ పాజిటివ్గా తేల్చిన వైద్యులు. కేటీఆర్ ఏసీబీ విచారణపై కొనసాగిన హైడ్రామా. లాయర్తో వచ్చిన కేటీఆర్ను అడ్డుకున్న పోలీసులు. అడ్వకేట్ల సమక్షంలో విచారించాలన్న కేటీఆర్, పోలీసులు లాయర్ను అడ్డుకోవడంతో వెనుదిరిగిన కేటీఆర్. చట్టాన్ని గౌరవించి విచారణకొచ్చా, నాతో పాటు లాయర్ వస్తే ఇబ్బందేంటి? తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు. నా ఇంటిపై ఏసీబీ దాడులు చేయబోతున్నారన్న కేటీఆర్. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్. కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో ముందస్తు చర్యలు. మాజీ మంత్రి అంబటి పిటిషన్పై హైకోర్టులో విచారణ. టీడీపీ నేతల పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేశా. ప్రతిపక్ష పార్టీ నేతల పట్ల పోలీసులు వివక్ష చూపిస్తున్నారన్న అంబటి. తెలంగాణలోనూ టికెట్లు రేట్లు పెంచమని సీఎంను కోరతా. నిర్మాతగా టికెట్ రేట్లపై ప్రయత్నం చేస్తానన్న దిల్ రాజు. ఇవాళ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. హైదరాబాద్లో అందుబాటులోకి మరో ఫ్లైఓవర్, ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్. రాజమండ్రి ఏపీ పేపర్ మిల్లు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం. ముందస్తు నోటీసులు లేకుండా లాకౌట్ ప్రకటనపై కార్మికుల ఆందోళనలు. మిల్లు మూసివేతతో 3000 మంది రెగ్యులర్, టెంపరరీ కార్మికులపై ప్రభావం. శ్రీశైలంలో చిరుతపులి సంచారం. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి ఇంట్లోకి ప్రవేశించిన చిరుత. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను చూసి షాక్ అయిన సత్యనారాయణ. బాపట్ల జిల్లా పర్చూరు రామాలయం వీధిలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో ఓ ఇంట్లో చెలరేగిన మంటలు. అక్క చెల్లెలు సజీవ దహనం, తల్లికి తీవ్ర గాయాలు. చండీగఢ్ సెక్టర్ 17లో భారీ ప్రమాదం. అకస్మాత్తుగా కూలిన ఐకానిక్ మెహఫిల్ భవనం. ఈ నెల 11 నుంచి అయోధ్యలో వార్షికోత్సవాలు. అంగద్ తిలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం యోగి. భారత బ్రహ్మోస్ మిసైల్స్ పై ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాంల ఆసక్తి. గణతంత్ర వేడుకలకు అతిథిగా విచ్చేస్తున్న ఇండోనేషియా అధ్యక్షుడు. క్షిపణి కొనుగోలుపై ప్రధాని మోదీతో చర్చించనున్న ప్రబోవో సుబియాంటో. యూరోప్ దేశాల్లో భారీ హిమపాతం. 40 సెంటీమీటర్ల మేర కురుస్తున్న మంచు. బీహార్ పాట్నాలో మరోసారి కదం తొక్కిన బీపీఎస్సీ అభ్యర్థులు. బీపీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ అయిందని రద్దు చేయాలంటూ డిమాండ్. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్తత. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 502, నిఫ్టీ 163 పాయింట్లు లాస్. రిటైర్మెంట్ ప్రకటించిన భారత్ క్రికెటర్ రిషి ధావన్ పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లుగా ఇన్స్టా ద్వారా వెల్లడి. భారత్ తరపున 3 వన్డేలో 1 టీ20 ఆడిన రిషి ధావన్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణం. రోహిత్, కోహ్లీ అంచనాలకు తగ్గట్టుగా ఆడలేదని విమర్శించిన సౌరవ్ గంగూలీ.